ఆ మధ్య గట్టిగా అనిపించింది, కానీ మధ్యలో హైడ్రా, వరదలు, విగ్రహం పంచాయతీ ఇట్లాంటివన్నీ వచ్చేసరికి రుణమాఫీ విషయం అంతా మర్చిపోయినారేమో అనుకున్నారు చాలామంది. కానీ ఎవరు మర్చిపోయినా మేం మాత్రం అస్సలు మర్చిపోం అంటున్నారు కారు పార్టీ లీడర్లు. రుణమాఫీ రైతు అందరికీ చేస్తారా లేదా అని మరోసారి బైకుల ముందుకొచ్చే ఎడాపెడా ప్రభుత్వాన్ని విమర్శించినారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఏంది సంగతి ఒకసారి పోయి తెలుసుకోవాలి కదా, పదండి. ఇక సల్లారి నచ్చే ఉన్నదని అందరు అనుకుంటున్న యాలల్లా కారు పార్టీలు రుణమాఫీ కుంపటిని మళ్ళా రగిలిస్తాండ్రు. సగం మంది రైతన్నలకు అప్పులే మాఫీ కాలేదని ఎగస్ పార్టీలు మళ్ళా పంచాది మోపు చేస్తాండ్రు. సర్కారోళ్ళు అందరికి రుణమాఫీ చేయమంటే లేందో కొర్రి పెడతాండ్రు, రుణమాఫీ చేస్తలేరు అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు సారు దుబ్బెత్తిపోసిండు. పెండ్లి గాని రైతులకు అప్పులు మాఫీ చేస్తలేరు అన్నట్టు మాట్లాడిండు. ఆధార్ మిస్ మ్యాచ్ మీద కొన్ని, రేషన్ కార్డు మీద కొన్ని, ఇట్లా 31 రకాల సాకులు పెట్టి కోతలు పెడతా ఉన్నారు. ఇది కోతల ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీద ఎక్కువ దృష్టి ఉన్నది. ఎన్నికలప్పుడేమో కట్టుకథలు, ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్ని కోతలే వారి చేతులుగా మారిపోయినాయి. చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం. అంతేకాదు రుణమాఫీ మీద సీఎం సార్ ఓ మాట చెప్తా అంటే మంత్రులంతా ఇంకో మాట చెప్తున్నారు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. అటు ఇంకో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా గట్టిగానే ఆర్చుకున్నాడు. రైతులందరికీ అప్పులు మాఫీ చేయకపోతే కారు పార్టీలు లొల్లు చేస్తారట. ఇగిదిట్లుంటే సర్కారోళ్ళు ఎప్పుడు ఎవ్వళ్ళకి అన్యాయం చేయరు, అందరికి న్యాయమే చేస్తారు అన్నట్టు మాట్లాడిండు మంత్రి పొంగులేటి సారు. పేదోళ్లకు రైతన్నలకు మంచి చేయాలనే పట్టుబట్టి రుణమాఫీ చేసిండు సీఎం సార్ అన్నట్టు మాట్లాడిండు. ఏది ఏమైనా రైతన్నలకు అండగా ఉండాలి, రైతన్నను కాపాడుకోవాలి. రైతన్న లేకపోతే మనందరం జీవించడమే కష్టమో ఒక రైతుగా నాకు తెలుసు అని సుమారు 18,000 కోట్ల పైగా ఈనాడు ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది. వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని చిన్నబుచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచితనాన్ని ఆ బురదలో పెట్టాలని వాళ్ళు పగటి కలలు కంటుంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. 2 సార్లు కర్రు గాల్చి వాదపెట్టినా ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కాలే. జర్నలిస్టులకు ఇంటి జాగలు పంచే కార్యానికి పోతే అక్కడ సార్ గిట్లా మాట్లాడిండు. ఏ పని చేసినా అందరికి న్యాయం చేస్తాం అన్నట్టు మాట్లాడిండు. మరిగా సల్లబడ్డది అనుకున్న రుణమాఫీ లొల్లిని ఎగస్ పార్టీ వాళ్ళు మళ్ళా పెద్దగా చేస్తాండ్రు. మరిగా ఏం దాకపోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.